ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. ఆహ్, మరొకసారి మీరందరూ తగిన టైంకి చక్కగా ఈ సహవాసంలో జాయిన్ అయినందుకు మిమ్మల్ని అందరినీ నేను ప్రభు నామంలో అభినందించుచున్నాను. ఈ దిన మన ధ్యాన వాక్యము మందకు సేవకులు. ఇది చాలా మరి మంచి సబ్జెక్టు, కాంట్రోవర్షియల్ సబ్జెక్ట్ కూడాను. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూస్తుంటే సంఘాల పరిస్థితి ఎలా ఉంటుందో మనకందరికీ తెలుసు రకరకాలుగా. ఇక్కడే కాదు, అంటే మనకి తెలిసినవే కాకుండా నేను చెప్తున్నానన్నమాట. యావత్ భారతదేశంలో సంఘాల్లో కొన్ని కొన్ని సమస్యలు ఉంటున్నాయి. ఆహ్, మరి సేవకులు ఎలా ఉండాలి? మంద ఎలా ఉండాలి? మందకు సేవకులు ఎలా ఉండాలి? అని ఈ దినం కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. అందుకు గాను అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 17-38 వచనాలు ఈ దినం మనం ధ్యానం చేయనున్నాం. ఇది పౌలు గారు 3 మిషనరీ ప్రయాణాలు చేశారు. నా వాయిస్ బానే వినిపిస్తుంది కదా మీకు? ఎవరో ఒకళ్ళు చెప్పండి పర్వాలేదు. ఓకే. సో, ఆ 3 వినిపిస్తుందండి అయ్యగారు. మిషనరీ ప్రయాణాల్లో మొట్టమొదటి మిషనరీ ప్రయాణము ఇక్కడ యెరూషలేము నుంచి ప్రారంభమై అంతియొకయ అక్కడ మరి ఆయన పరిచర్య చేశాడు. అంతియొకయ. అక్కడి నుంచి అనేక ప్రాంతాలు వారు మరి పరిచర్య చేసిన తర్వాత ఇవన్నీ చూస్తే మీరు బైబిల్ దగ్గర పెట్టుకుంటే మొదటి మిషనరీ ప్రయాణం ఎక్కడెక్కడ చేశారనేది మీరు చూడొచ్చు. అంతియొకయ నుంచి తను మరి మనం సైప్రస్ అంటాం కదా! ఇక్కడ అరబిక్‌లో అయితే కూప్రస్ అంటారు. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి అత్తలియా, పెర్గే, పెర్గే నుంచి మరలా ఈకొనియా, లుస్త్రా, దెర్బే ఇది ఇక్కడ దెర్బే ఉంది. అక్కడికి వచ్చి తిరిగి మరలా అంతియొకయకు వచ్చారు. ఇక రెండవ ప్రయాణం అయితే ఇ మరలా ఆయన అంతియొకయ నుంచి బయలుదేరి కిలికియా, గలతీ, తార్సు, ఈకొనియా ఇవన్నీ చూసుకొని యాక్చువల్‌గా ఆసియా వైపు రావాలి. అయితే దూత చేత, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి అక్కడి నుంచి ఆయన త్రోయ, ఫిలిప్పి, మరి దెసలోనిక, బెరయ. బెరయ అనే సంఘం దెసలోనిక దగ్గర ప్రాబ్లమొస్తే బెరయకి అప్పటికప్పుడు వారు మరి ఓడెక్కించేసి పంపించారు. సో, దెసలోనిక, ఫిలిప్పిలో బోధ చేసిన దానికంటే వీరు ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్‌గా వింటున్నారని బెరయలో వారు వాక్యోపదేశం చేస్తుంటే, వీళ్ళు చెప్పేది కరెక్ట్‌గా ఉందా? లేదా? అని వారు లేఖనాలు పరిశోధిస్తూ చక్కగా ఫాలో అయ్యారు. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి ఏథెన్స్‌కి మరలా అక్కడ ప్రాబ్లమొస్తే ఏథెన్స్‌కి పంపించేశారు. అర్జెంట్‌గా ఓడ ఎక్కించి ఇది ఏథెన్స్ పట్టణం ఇక్కడ. ఈ ఏథెన్స్ పట్టణానికి పంపించినప్పుడు అక్కడ తెలియని దేవతను మీరు ఆరాధిస్తున్నారు. నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు, మృతుల్లో నుంచి పునరుద్ధానుడైన దేవుడని అక్కడ వారికి మరి తెలియజేసిన తర్వాత ఆయన ఇది కొరింథీ పట్టణము. కొరింథీ నుంచి మరలా ఇక్కడ ఎఫెసు పట్టణానికొచ్చి, ఈ ఎఫెసు పట్టణం నుంచి డైరెక్ట్‌గా యెరూషలేంకి ఆయన తిరిగి వచ్చాడు. అది రెండవ ప్రయాణం. ఇకపోతే మూడవ ప్రయాణం వచ్చి మరి యెరూషలేం నుంచి ప్రారంభమై అక్కడి నుంచి ఇది ఈ మోరా ఈ ప్రదేశాలన్నీ తిరిగి మరలా ఆయన అంతియొకయకి చేరినట్టుగా మనం చూడవచ్చు. ఈ ప్రాంతాలన్నీ కూడా ఆయన స్థాపించిన సంఘాలన్నమాట. గలతీ, ఏథెన్సు, ఫిలిప్పి, అపోలోనియా, దెసలోనిక, బెరయ, త్రోయ, స్ఫుర్ణ, ఎఫెసు మరి ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాలు ఈ పౌలు గారు మరి తిరిగి ప్రారంభించిననమాట.
ఇప్పుడు ప్రస్తుతం ఆధునిక ప్రపంచంలో ఈ ఏరియా ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఈ ఏరియా ఇది ఆ, ఇది టర్కీ దేశంలోనికి సంబంధించి ఉంది. కాబట్టి ఎవరైనా టర్కీ దేశం మరి ఒకవేళ ఆ, టర్కీ దేశాన్ని సందర్శించాలని వెళితే అక్కడ మీకు ముస్లిం ఆ, సందర్శించే దారులు వేరుగా ఉన్నాయి. క్రైస్తవులు సందర్శించే సైట్స్ వేరుగా ఉంటాయి. ఆయా సైట్స్ మనము ముస్లిం టూరిజం, క్రిస్టియన్ టూరిజం అని రెండు ఉంటాయి. దాని ప్రకారంగా మనం చూడొచ్చు. ఇది క్రైస్తవులకి ముస్లిమ్స్కి కూడా చాలా ప్రధానమైన ప్రదేశం. ఎందుకనగా ఆటోమనస్ ఎంపైర్ ఇక్కడి నుంచే ప్రారంభమైంది, టర్కీ దేశం నుంచి. ఇక్కడ ఈ మూడవ ప్రయాణం పౌలు గారు 13 సంవత్సరాలు చేసిన తర్వాత ఆయన తిరిగి మరి 7వ వచనం, మీరందరూ బైబిల్స్ చక్కగా ఓపెన్ చేసుకుని పెట్టుకోండి. ఎందుకంటే మనం రిఫరెన్స్ ఎక్కడన్నా కావాల్స్తే చూసుకోవచ్చు. ఆదివారమున 20వ అధ్యాయము 7వ వచనము, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూర్చుండినప్పుడు పౌలు మరనాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు మాటలాడుచుండెను. ఆ విధంగా మరి ఆయన నెక్స్ట్ డే ట్రావెల్ ఉండి కూడా అది మర్చిపోయి, అంటే ఇది ఎక్స్టెండ్ అయింది. వీరు ప్రతి వారం ఆదివారం రొట్టె విరుచుచు ప్రార్థిస్తున్నారు. అప్పుడేమైందంటే మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. ఇది చూసారా, ఈ వ్యక్తి ఎలాగ నిద్రపోతున్నాడో నోరావలించి కిటికీలో కూర్చుని మరి అలా నిద్రపోతున్నాడు. అప్పుడు మరి పౌలు గారు అతన్ని ఏ తర్వాత అక్కడ మనం చూస్తే అతను చూడండి, అంతట పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగలించుకొని మీరు తొందరపడి అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పాను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరెను. వారు బ్రతికిన ఆ చిన్నవానిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను. ఇప్పుడు పౌలు గారు మరి వేరే ప్రాంతానికి వెళ్ళాలి. ఆ రాత్రంతా ఆయన అక్కడ వారితో మాట్లాడుతూ నెక్స్ట్ డే అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. వారు తన యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లడెను, నేను ఆసియలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగ నడుచుకుంటునో మీరే ఎరుగుదురు. ఇది త్రోయ, ఇది ఎఫెసు, ఇది మిలెటస్. మరి మిలెటస్ అంటే ఇది మాల్టా అని కూడా చెప్తూ ఉంటారు. ఆధునిక భాషలో మాల్టా అనే ఒక చిన్న దీవి ఉంది. అది మరి మిలిటస్ అది సేమా కాదా అని నాకు అయితే అంత కరెక్ట్గా ఐడియా లేదు. కానీ ఇది మాత్రం సైప్రస్, కోప్రస్ అంటారు, సైప్రస్ అనమాట దీవి. దీనికి మరి ఇటు జెరూసలేము, ఇటు సిరియా, అదేవిధంగా ఐగుప్తు, ఈ మూడిట్లకి ఇది కనెక్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి ఓడలో యెరూషలేము ప్రయాణం చేయటానికి వెళ్ళినప్పుడు ఇక్కడికి రిటర్న్లో అది ఐగుప్తు దేశానికి కూడా కనెక్ట్ అయ్యి తిరిగి మరలా ఇక్కడికి వస్తూ ఉండేది ఇదివరకు. అయితే తర్వాత కొన్ని సంవత్సరాలు ఆపేశారు. అయితే నేను ఈ దీవికి విమానంలో వెళ్ళి ఇక్కడి నుంచి మరి ఇజ్రాయెల్ దేశానికి ఓడలో వెళ్ళి ఒకరోజు అక్కడ ఆ ప్రాంతాలన్నీ సందర్శించి తిరిగి ఈ దీవికి వచ్చేసాము నెక్స్ట్ డే. ఇది 2 days ట్రిప్ అన్నమాట. ఆ విధంగా మరి మనం
ఈ దీవికి చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే లాజర్ ఇక్కడ చనిపోయి బ్రతికిన లాజర్ ఇక్కడ తన అస్థిపంజరం ఇక్కడ ఉందని చెప్తుంటారు. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి పౌలు గారు మిలేతులో ఎఫెసుకు వర్తమానం పంపి సంఘ పెద్దల్ని పిలిపించాడు. సంఘ పెద్దల్ని పిలిపించి వారితో ఆయన మాట్లాడుతున్నాడు. ఇది మిలేతు అనే రేవు పట్టణం. ఇక్కడికి వచ్చి ఆయన ఎఫెసుకు వర్తమానం పంపించి సంఘ పెద్దల్ని పిలిపించి వారితో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణ వినయముతో నేను ఎలాగూ ప్రభువుని సేవించుచుంటినో మీకు తెలియను. పరిచర్యలో ఉన్నప్పుడు చాలా సమస్యలు, చాలా అటాక్స్ జరుగుతూ ఉంటాయి. విశ్వాసులు ఎక్కువగా సంఘంలో చేరుతున్నప్పుడు సాతాను కుదురుగా ఊరుకోకుండా వారి మధ్య విభేదాలు సృష్టించి గొడవలు పెట్టి ఒక్కొక్కసారి అటాక్స్ కూడా చేస్తుంటది. పౌలు గారిని అలాగా బెరైలో అటాక్ చేస్తే ఏథెన్స్కి వచ్చాడు. ఏథెన్స్ నుంచి మరలా వెళ్ళాడు. ఈ విధంగా ఒక్కొక్కసారి పోయిన వారం మనం చెప్తే ఆయన్ని మరి గోడ దాటించి పడేస్తారు చనిపోయాడని. అప్పుడు ఆయన తిరిగి మరలా లేచి స్నేహితులు వేరే చోటకి తీసుకొని వెళ్ళారు. కాబట్టి ఇలాంటి శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణ వినయముతో నేను ఎలాగూ ప్రభువును సేవించుచుంటినో మీకు తెలియను అని సంఘ పెద్దలకి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు ఇక్కడ 20వ అధ్యాయం వచ్చేటప్పటికి ఆయనకి తెలుసు ఆయన ఇంక తిరిగి రాడు, ఆయన మరణించబోతున్నాడు. అందుకని ఆయన యొక్క తుది పలుకులు అక్కడున్న వారికి తెలియచేస్తున్నాడు అన్నమాట. మీరు ఈ విధంగా నడుచుకోవాలి, మీరు ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, నాకు ఎన్నో కుట్రలు ఉన్నాయి అని చెప్చు, మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగంగాను ఇంటింటను మీకు తెలియచేయచ్చు బోధించుచు, బహిరంగంగా ఏది దాచుకొనక దేవుని ఎదుట మారు మనస్సు పొంది మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యమిచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలుసు. యు ఆర్ ద విట్నెస్. నేను ఏది కూడా దాచుకోలేదు, ప్రయోజనకరమైనది ఏది కూడా దాచుకోలేదు. ఇంటింటికి వెళ్ళాను, అన్నీ మీకు తెలియజేస్తూ బోధించాను. మరి దేవుని ఎదుటనే మారు మనస్సు పొంది అది ఎలా ఆయన యందు విశ్వాసం ఉంచానో మీకు నేను తెలియజేశాను. ఇదిగో నేనిప్పుడు ఆత్మ యందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ ఏమేమి సంభవించునో తెలియదు, కానీ బంధకములను శ్రమలు నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. ఈ విధంగా ఆయన 3 మిషనరీ జర్నీస్ చేసిన తర్వాత ఇప్పుడు మరి యెరూషలేంకి వెళ్ళాలి ఆయన. మిలెట్ నుంచి ఆ యెరూషలేంకి ఇప్పుడు నేను వెళ్తున్నాను, కానీ అక్కడ నాకు శ్రమలు చాలా ఉన్నాయి. కాబట్టి నేను ఈ విషయాలన్నీ మీకు తెలియచేస్తున్నాను. అవన్నీ నా కోసం ఎదురు చూస్తున్నాయి. ఒక్కొక్కసారి మరి కొంతమంది కోసం ఎయిర్పోర్ట్‌లో పోలీసులు ఎదురు చూస్తూ ఉంటారు. ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే అందులో ఉన్న పాసెంజర్స్‌లో ఉన్న కావాల్సిన వ్యక్తిని అరెస్ట్ చేయటానికి సిద్ధంగా ఉంటారు. లేదా అరెస్ట్ వారెంట్‌తో రెడీగా ఉంటారు. ఆ విధంగా మరి పౌలు గారి మీద అనేకమైన ఆహ్, కంప్లెయింట్స్ ఉన్నాయి. అయితే ఆయన రోమీయుడు కాబట్టి చాలా వరకు నెట్టుకొని వచ్చాడు. ఇక్కడ ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నానని మరలా వాళ్ళతో చెప్పి అక్కడ ఆయన సాక్ష్యమిచ్చుచు, అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను. ఈ పరిచర్య ఆయనకి ఎవరు అప్పగించారు?
సౌలా సౌలా నన్నేల హింసించుచున్నావు అని అడిగినప్పుడు, నువ్వు ఎవరు అన్నప్పుడు, నీవు హింసించుచున్న యేసుని అని చెప్పి, ఆ తర్వాత బాప్తిసం పొందేటప్పుడు అన్యజనులకు నేను ఏర్పరచుకొనిన సాధనము నీవు. కాబట్టి పౌలు గారు సక్సెస్ఫుల్గా అన్యజనులందరికీ, అనేక మందికి మరి సువార్త ప్రకటించి యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. ఈవెన్ హీ ఈజ్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ హిస్ హార్ట్. మరి తన యొక్క దీని గురించి కూడా, బ్రతుకు గురించి కూడా, తన యొక్క ప్రాణం గురించి కూడా ఆయన పట్టించుకోకుండా పరిచర్య చేశాడు. ఇదిగో దేవుని రాజ్యంను గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్య సంచరించుచుండని, మీలో ఎవరును ఇక మీదట నా ముఖము చూడరని నాకిప్పుడు తెలియను. ఒక్కొక్కసారి మనం కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం చేసి ఫర్ గుడ్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను కువైట్లో ఉండి మాట్లాడుతున్నాను కాబట్టి, కువైట్లో నేను అనేక సంవత్సరాలు, 25 సంవత్సరాల పైనే కువైట్లో జీవించాను. ఇక్కడ అనేక మందితో చాలా సత్సంబంధాలు ఉన్నాయి. ఏదో ఒక రోజున నేను కువైట్ విడిచి వెళ్ళిపోయేటప్పుడు మరి అనేక మంది నాకు వచ్చి ఎయిర్పోర్ట్లో గుడ్ బై చెప్తే, అప్పుడు మీరిక నన్ను చూడరు అని, ఆ రోజుల్లో అయితే మరి ఇంక అసలే ఛాన్సెస్ లేవు కాబట్టి చాలామంది ఏం చెప్తారంటే, మనం వీలైతే పైన కలుసుకుందాము అని చెప్తారు ఫర్ గుడ్ వెళ్ళిపోతున్నప్పుడు. ఓకే, మనందరం భారతీయులం కాబట్టి మన దేశంలో కలుసుకోవచ్చు. వివిధ దేశాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేసే వాళ్ళు మరి వారి వారి దేశాలకు వెళ్ళిపోతున్నప్పుడు, ఒకవేళ మనం వారిని చూడాలని ఎంతో ఆసక్తితో టికెట్ కొనుక్కుని వెళదామన్నా సరే మనకి వీసా దొరకదు. వీసా దొరికినా వాళ్ళు ఎక్కడుంటారో మనము క్యాచ్ చేయలేం. అలాంటి సమయాల్లో మీలో ఎవరును ఇక మీదట నా ముఖము చూడరని నాకిప్పుడు తెలియను. ఎందుకంటే హీ ఈస్ గోయింగ్ టు ఫేస్ ట్రిబ్యులేషన్. అంటే ఆయన అక్కడ మరి ట్రయల్స్, అంటే శోధనలు అనుభవించటానికి సిద్ధంగా ఉన్నాడు. తన మరణం అక్కడ ఉండొచ్చు అని ఆయన గ్రహిస్తున్నాడు. కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను. ఎవరైనా ఎక్కడి నుంచైనా వెళ్ళిపోతున్నప్పుడు, ఒకవేళ నేను ఎవరినైనా కష్టపెట్టానేమో, ఎవరినైనా మనసు నొప్పించానేమో, దయచేసి నన్ను క్షమించండి అని చెప్తారు సార్. అలాగా కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కాదు. నేను ఎవరిని ఎప్పుడు ఎటువంటి కీడు చేసి వాళ్ళే అటువంటి దోషిని కాదు నేను అని నేడు మిమ్మును సాక్ష్యం పెట్టుచున్నాను. దేవుని సంకల్పం అంతయు మీకు తెలిసి ఉండనేమేమియు దాచుకొనలేదు. నేనేమి దాచుకోకుండా అంత ఓపెన్గానే చెప్పాను. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. ఇది ఎవరైనా విడిచి వెళ్ళిపోయేటప్పుడు చెప్పే కొన్ని తుది హెచ్చరికలు లాంటి. యేసుప్రభు కూడా తన శిష్యుల్ని వదిలి ఆరోహణమై వెళ్ళిపోతున్నప్పుడు కొన్ని హెచ్చరికలు చేశారు. ఇదిగో నా శిష్యులారా ఎరుకాలుంచండి అని ఆయన కొన్ని హెచ్చరికలు చేశారు. ఇక్కడ పౌలు గారు కూడా దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన ఈ సంఘాన్ని కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచింది. సో ఇక్కడున్న మందను గూర్చి, యావత్ మందను గూర్చి అబౌట్ యువర్ సెల్ఫ్ బీ కేర్ఫుల్ అని చెప్పుచు, మరి నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను
తమ వెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు. అంటే మరి నేను వెళ్ళిపోయిన తర్వాత పౌలు గారు ఆయన విడిచి వెళ్ళిపోతున్నారు. ఆయన వెళ్ళిపోతున్నప్పుడు నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలోకి వస్తాయి అని నాకు తెలుసు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ మరి మందను అంటే సంఘస్థుల్ని ఏమీ కనికరింపరు. అనవసరమైన వంకర మాటలు చెప్పి వాళ్ళు మీలోనే బయలుదేరి ఈడ్చుకుపోతారు తమ వెంట అని. అంటే వేరే వేరే సంఘాలకి వారిని తీసుకెళ్ళిపోతారు అని దీని యొక్క అంతరార్థం, భావం. పౌలు గారు అప్పుడు వేరే తమ వెంట ఈడ్చుకుపోవాలనే వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు అనే అర్థం ఏంటంటే, ప్రస్తుత సంఘాలకి ఇది అన్వయించుకుంటే సంఘంలో నుంచి కొంతమందిని మీరు ఈడ్చుకుపోతారు వంకర మాటలు చెప్పి అని మరి దీని యొక్క అంతరార్థం. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండుడి. 3 సంవత్సరాలు ఆయన జైల్లో ఉండి మరి రిలాక్స్ అవ్వలేదు. కన్నీళ్లు విడుచుచు మోకాళ్ళ మీద మరి ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేశారు. అలా చేసి ప్రార్థన చివరిలో మరి మనం చేసిన ప్రార్థనలు అన్నీ, విన్నపములన్నీ అంగీకరించి దేవుని ఆశీర్వాదం కొరకు యాజకుడు, సంఘ కాపరి దేవునిని అడగవలేను సంఘమంతటిని ఆశీర్వదించమని. అందుకనే ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ప్రభు, వీఆర్ అడ్రసింగ్ టు జీసస్. కానీ ఇప్పటికీ చాలా మంది యెహోవా నిన్ను ఆశీర్వదించి అని చెప్తారు. అది ఇశ్రాయేలీయుల్ని ఎలా దీవించాలో అనేది మరి ద్వితీయోపదేశ కాండంలో దేవుడు మోషేకు బయలుపరిచాడు. అయితే మనం క్రొత్త నిబంధనలోనికి వచ్చాము. ఇంకా పాతాచారం మానివేసి క్రొత్త నిబంధనలో ప్రభువు మనల్ని తండ్రికి కనెక్ట్ చేశాడు కాబట్టి, ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ఏది తండ్రికి, ఏది కుమారునికి చేసినా అది తండ్రికి చెందుతుంది. కాబట్టి వీఆర్ కనెక్టెడ్ టు జీసస్. ఇక యెహోవా నిన్ను ఆశీర్వదించిన అది ఇశ్రాయేలీయులతో అయిపోయింది. మలాకీ గ్రంథం వరకు ఇశ్రాయేలీయులతో అయిపోయింది. మనం ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఉన్నాం. పౌలు గారు క్రీస్తును అనుసరించి దశమ భాగాల గురించి కానీ, కానుకల గురించి కానీ చెప్పిన విషయాలు మనం ఇప్పుడు ఫాలో అవ్వాలి. అలాగే ప్రభువు మనల్ని దీవించేటట్టు యాజకుడు ప్రభువుని అర్థించాలి. అది సంఘానికి వర్తిస్తుంది. అందుచేత యాజకుడు మరి చివరిలో ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక, ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నిన్ను కరుణించునుగాక, ప్రభు నీ మీద ఇవన్నీ మరి యాజకులు ఇప్పుడు చెప్పుచున్నారు. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన కృపావాక్యమునకు మిమ్మల్ని అప్పగిస్తున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగ చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తివంతుడు. ఎక్లెసియా అంటే మరి విశ్వాసుల గుంపు, విశ్వాసుల సముదాయము, అదే సంఘము. ఆది క్రైస్తవ సంఘములు ఎక్లెసియా గ్రీకు పదం ఏంటంటే సంఘము. సంఘం అంటే విశ్వాసుల సముదాయం. అనగా మనము లోకములో నుంచి వేరుపరచబడి పరిశుద్ధపరచబడిన వారము. దేవుడు మనకు స్వాస్థ్యం అనుగ్రహించటానికి శక్తిమంతుడు కాబట్టి మనము వేరు చేయబడిన జనాంగము. ఎవని వెండినైనను బంగారంనైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. ఇక్కడ పౌలు గారు చివరిగా
ఇంతకాలం నేను ఏ విధంగా పని చేశాను అని అక్కడ ఎఫెస్ నుంచి పెద్దలను పిలిచి వారికి చెప్తున్నాడు. తన లైఫ్ స్టైలు, తను చేసిన ఇవన్నీ కూడా చివరిగా నా అవసరముల నిమిత్తమును, నాతో ఉన్న వారి నిమిత్తమును నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. పౌలు గారు తన గుడారాలను కుట్టుచు వచ్చిన ఆదాయంతో పరిచర్య చేశారు. ఈ రోజున పరిచర్య చేయాలంటే సేవకులు ఎవరో ఒకరి దగ్గర నుంచి ఏదో ఒకటి ఆశిస్తున్నారు. ఎవని వెండినైనను, బంగారమునైనను, వస్త్రములనైనను నేను ఆశింపలేదు. మీరును ఈలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షించవలనని పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితనని చెప్పెను. హీ కెప్ట్ ఎన్ ఎగ్జాంపుల్, ఏ ప్రోటోకాల్, మాదిరి, మోడల్గా అన్ని ఏది ఎలా చేయాలనేసి పౌలు గారు మనందరికీ ఒక మాదిరిగా మరి అన్ని చూపించి వెళ్తున్నారు. ఎవరి దగ్గర ఏమి తీసుకోకూడదు. కష్టపడి నా చేతులు కష్టపడినవని మీకు తెలుసును. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. ఈ రోజుల్లో అందరూ పుచ్చుకుంటారు కానీ ఇవ్వటం అనేది లేదు. ఆది క్రైస్తవ సంఘంలో వారు అపోస్తల పాదముల దగ్గరికి వారి స్థిరాస్తులన్నీ అమ్మి తీసుకొని వచ్చినప్పుడు వారి అవసరములను బట్టి ప్రతి వానికి ఇచ్చుచుండిరి. ఈ రోజుల్లో ఎలా ఉందంటే ఓన్లీ తీసుకునే వస్తే తీసుకుంటున్నారు, తిరిగి వారికి ఎవరికి ఏదైనా అవసరం అయితే మొండి చేయి చూపిస్తున్నారు. ఓన్లీ తీసుకుంటాం వరకునే. ఇక్కడ చర్చ్ రూల్స్ ఇవ్వటానికి ఒప్పుకోవు. తీసుకుంటానికి ఒప్పుకుంటాయి కానీ ఇవ్వటానికి ఒప్పుకోవు. కమిటీ ఒప్పుకోదు, లేదా ఇక్కడ సంఘ పెద్దలు ఒప్పుకోరు అని మరి ఆ విధంగా ఇప్పుడు పరిస్థితులు ఉన్నాయి. ఆది క్రైస్తవ సంఘంలో అలా లేదు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. అంచేత మనకు కలిగిన దాంట్లో ఎంతో కొంత మనము ఇతరులకు ఇస్తూ ఉండవలేను. అతడు ఈలాగు చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేసెను. ఇది ఎగ్జిట్ ప్రేయర్ అనమాట. ఇంకా విడిపోతున్నారు, అందరూ వెళ్ళిపోతున్నారు. అప్పుడు వారందరూ చాలా ఏడ్చారు. ఆ డిపార్టింగ్ మూడ్ ఉంటుంది చూసారా, విడిపోయే సమయము. ఆ సమయాన్ని మనం కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఎవరన్నా మరి దూరస్తుల్ని పంపించేసేటప్పుడు ఉండే ఫీలింగ్స్ ఇక్కడ చెప్తున్నారు. మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతనిని ముద్దు పెట్టుకొని వారు ఓడ వరకు అతనిని సాగనంపిరి. మరి మీలో చాలామందికి తెలుసో లేదో కానీ నేను చిన్నప్పుడు చాలామంది మిషనరీస్ పనిచేసేటప్పుడు వారికి అనేకమైన సపర్యలు చేశాను. ఆ తర్వాత ఇండియన్ గవర్నమెంట్ మరి అమెరికన్స్ ఎవరు ఇక్కడ మిషనరీ వర్క్ చేయకూడదు అని ఒక రిజల్యూషన్ చేసినప్పుడు వారు తిరిగి వెళ్ళిపోతుంటే ఇంక మళ్ళీ తిరిగి రావటానికి వారికి అనుమతి లేదు. అటువంటి పరిస్థితుల్లో వారు మరి మన దేశంలో చేసిన పరిచర్యలన్నీ చూస్తూ వారు వెళ్ళిపోయేటప్పుడు వారి హృదయం ఎలా ఉంటుందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఆ పరిస్థితుల్ని నేను మరి స్వయంగా నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. వారి లైఫ్ అంతా ఇక్కడే, వారు చదువుకుంటాం ఇక్కడే చదువుకుని, ఇక్కడే పెండ్లి చేసుకొని, ఇక్కడే వయసు 70 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఉండి ఆ తర్వాత కొంతమంది ఇక్కడే చనిపోయారు. రాజమండ్రిలో మరి బరియల్ గ్రౌండ్ ఉంది. ఆ బరియల్ గ్రౌండ్ పక్కన ఒక బరియల్ గ్రౌండ్ ఉంటుంది. అందులో ఓన్లీ మిషనరీస్ సమాధులు ఉంటాయి. అప్పుడప్పుడు వారి పిల్లలు వచ్చి వారు ఏం పరిచర్య చేశారో అన్ని చూసుకుని వారి సమాధి దర్శించి వెళ్తూ ఉంటారు. మరి వారికి ఎంత బాధగా ఉంటుంది వెళ్ళిపోయేటప్పుడు. ఇక్కడ పౌలు గారు ఆ మాట చెప్పేటప్పటికి వారందరూ పౌలు గారు చేసిన పరిచర్యల గురించి దుఃఖించుచు
ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టుకొనిరి. వారు ఓడ వరకు అతనిని సాగనంపిరి. ఇది ఈ దినము మనము ధ్యానించవలసిన అంశాలు, వచనాలు. ఇప్పుడు మనం దీని మీద మరి ధ్యానం చేద్దాం. ఇక్కడ అతడు ఇలాగ చెప్పి మోకాళ్ళుని వారితో అందరితో ప్రార్థన చేసిన. అంటే ఇది నాయకుని యొక్క పరివర్తన, ట్రాన్స్ఫర్మేషన్ అన్నమాట. అంటే ఇంతకాలం పరిచర్య చేసి నాయకత్వం వహించి సంఘాలకి ఆ పరివర్తన, ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడ మనం గమనించవచ్చు. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనము, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. పౌలు గారు ఎంత ధైర్యంగా చక్కగా చెప్పారో ఇక మనం చూడొచ్చు. నేను క్రీస్తును పోలి నడుచుకోండి. ఈ రోజులో మనం ఎవరం చెప్పలేము అలాగా. క్రీస్తును పోలి ఏ మిషనరీ, ఏ నాయకులు కూడా చెప్పలేరు అలా. ఎందుకంటే అది చాలా కష్టంతో కూడిన పని. నన్ను పోలి నడుచుకోండి అనేసి. లేదా మనము మామూలుగా ఉంటూ మన పిల్లలకి ఏదన్నా నన్ను పోలి నడుచుకోండి అని మనం తొందరగా పొద్దున్న లేవలేదనుకోండి, వాళ్ళు నువ్వే లేవట్లేదు మేమెందుకు లేస్తామని మన మీదకి రివర్స్ అవుతారు. కాబట్టి క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకొనుడి అని ఆయన చెప్పాడు. ఇక్కడ ఇది ఒక సేవా నాయకుని యొక్క హృదయం. అంటే సేవ చేసే నాయకుడు, సేవ చేయించుకునే నాయకుడు కాదు. సేవ చేసే నాయకుని యొక్క హృదయం ఎలా ఉంటుందనేది ఇక్కడ మనం గమనించవచ్చు. అతనికి గర్వం అనేది ఉండదు, నిగర్వం. నిజమైన సేవా నాయకునికి అతనికి నిగర్వి అతడు. వారు తన యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లనెను, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్ల కాలము మీ మధ్య ఎలాగు నడుచుకొంటినో మీరే ఎరుగుదురు. వినయ భావముతో నేను ఎలాగు ప్రభువును సేవించుచుంటినో. వినయం, ఒబీడియన్స్, నిగర్వం ఇవన్నీ కూడా చాలా అవసరం. ఎందుకంటే ప్రభువుని నేను ఆ విధంగా సేవించాను. మరియు ప్రయోజనకరమైనది ఏదియూ దాచుకొనక బహిరంగంగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు, బోధించుచు. ఈ వాక్యం నాకు కూడా చాలా ఇష్టం. ఎందుకంటే ప్రయోజనకరమైనది ఏదియూ దాచుకొనక. నేను ఏ మెసేజ్ చెప్పినా మీకు ఓపెన్గా చెప్తున్నాను. నేను ఏ మెసేజ్ చెప్పినా ఎవరైనా అడిగితే ఆ డీటెయిల్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్గా నేనేమీ దాచుకోకుండా అడిగిన వాళ్ళందరికీ ఇస్తూ ఉంటాను. ఎందుకంటే అది నా దగ్గర ఉంటే డెడ్. అది వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్తే అది వెలుగు. అది వేరే అనేక మందిని వెలిగించే నోట్స్ కింద అవుతుంది. అంచేత నేను ఎవరు అడిగినా డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తూ ఉంటాను. మీకు పవర్ పాయింట్లో నేను ఇది చెప్పడానికి కూడా కారణం అదే. ఈ పవర్ పాయింట్లో నేనేం చెప్తున్నాను అవన్నీ పొందుపరచబడి ఉంటాయి. తర్వాత మీరు ఎప్పుడన్నా ఇది ప్లే చేసుకున్నప్పుడు ఇవన్నీ మీకు రికార్డెడ్గా ఉంటాయి. అందుచేత నేను ఏమీ దాచుకొనక బహిరంగంగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు, బోధించచ్చు. సేవా నాయకుని యొక్క హృదయం ఎలా ఉంటుందంటే నిష్కాపట్యంగా ఉంటుంది, నిష్కపటంగా. ఏ విధమైన డిఫరెన్సెస్ ఏమీ లేకుండా ఈ రోజుల్లో ఉండే నాయకులకి, మరి ఇక్కడ పౌలు గారు చేస్తున్న పరిచర్య ఆ నాయకులకి ఆ డిఫరెన్స్ మనం గమనించి చూస్తే పౌలు గారు ఎంత నిష్కపటంగా పనిచేశాడనేది మనం చూడొచ్చు. ఎవని వెండినైనను బంగారంనైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. నా అవసరతల నిమిత్తం నాతో ఉన్న వారి నిమిత్తమును నా చేతులు కష్టపడి ఉన్నవని మీకు తెలియను. మీరు ఇలాగ ప్రయాసపడి బలహీనులను సంరక్షించవలెనని, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. సారీ టు సే, ఈ మధ్య కొంతమంది ఎట్లా చేస్తున్నారంటే, ఫలానా దేశంలో కాన్ఫరెన్స్ ఉంది బాబు, నాకు వెళ్ళాలని తోస్తుంది, వెళ్ళాలనిపిస్తుంది అంటారు. అంటే ఏంటి? మనం ఎయిర్ టికెట్ ఇస్తే వారు ఆ కాన్ఫరెన్స్కి వెళ్తారు, వెళ్ళాలి, వెళ్ళటానికి ఇష్టం. అట్లా కాకుండా ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారు? ఇన్ని ఊర్లు తిరిగారు పౌలు గారు.
ఇన్ని దేశాలకు వెళ్ళారు, ఐరోపా ఖండం అంతా. అదంతా ఆయన సొంత ఖర్చు. అప్పుడు మాసిదోనియా సంఘస్థులు, అయ్యా మీరు అనేక ప్రయాణాలు చేస్తున్నారు, మీకు ట్రావెల్‌లో చాలా మనీ అవసరం అని వారు పేద సంఘమైనా సరే కొంత ధనం పోగు చేసి ఆయనకి ఇచ్చారు. వారికున్న దాతృత్వాన్ని పౌలు గారు చాలా చక్కగా అనేక సంఘాల్లో చెప్పారు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. మనకెంతసేపు ఇన్విటేషన్ ఓన్లీ నాన్ రిటర్న్ వాల్ అనమాట. లోపలికొస్తది అంతేగాని బయటికెళ్ళదు. ఆ విధంగా మరి ఇప్పుడు పరిస్థితులు ఉన్నాయి. ఎవరి దగ్గర నేను ఏమీ తీసుకోలేదు, వస్త్రాలు కూడా తీసుకోలేదు అని చెప్పుచు మరి ఆయన యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు వినయ భావముతో నేను ప్రభువును ఏ విధంగా సేవించుచుంటినో మీకు తెలియనని చెప్పి మరి ఇతరులను ముందుంచుట సేవా నాయకుని యొక్క హృదయం. బ్రదర్, నేను కాదు మీరు చేయండి, యూ డూ దిస్ అని మనం తగ్గించుకొని ఇతరులని ముందుంచాలి. ఈ రోజుల్లో నువ్వు కాదు నేను అనేసి అన్నిటికీ నేను 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 అనే ఒక ఈగో ఎక్కువైపోయి ఆ ఈగో చంపట్లేదు. అన్నిటికీ నేనే ఉండాలి, వాడెందుకు, వేరే వాళ్ళు ఎందుకు ఉండాలి, అసలు వాళ్ళ పేరే రాకూడదు, వాళ్ళ స్టేజ్ మీదే ఉండకూడదు. ఇది కాదు. పౌలు గారు చెప్తున్నారు, ఇతరులను ముందుంచాలి. తర్వాత త్యాగభరితం. సమ్‌టైమ్స్ మనం త్యాగం చేయాలి. త్యాగభరితంగా. అంటే ఇతరులని మనం ముందుకు నడిపించటానికి త్యాగం చేయాలి. ఒక్కొక్కసారి వారి టర్న్ వేరే వాళ్ళకిచ్చి వారిని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ముందుకి. ఆ విధంగా పౌలు గారు ఆ సంఘ పెద్దలందరికీ ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయే ముందు నేను మరలా మిమ్మల్ని కలుసుకోను కాబట్టి ఈ మాటలన్నీ చెప్తున్నానని మరి ఇతరులను ముందుంచాలి అని చెప్తున్నారు. మందపాటి చర్మము మరియు మృదువైన గుండె. అంటే ఒక్కొక్కసారి మందపాటి చర్మం అంటే తోలు మందం అని కాదు. ఒక్కొక్కసారి మనకి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి, కష్టాలు ఎదురవుతాయి. పౌలు గారు మరి అనేక మార్లు కొరడా దెబ్బలు తిన్నారు. ఒక నైట్ అంతా సముద్రంలో గడిపాడు. మరి అటువంటి స్మూత్ మృదువైన గుండె ఉండాలి త్యాగం చేయటానికి. మందపాటి చర్మం ఉండాలి అని చెప్తూ మరి గురువు సంబంధమైన విషయాలు అంటే గురువు మనందరికీ గురువు ఎవరు? ఎవరిని పడితే వాళ్ళని గురువు గారు అనొద్దు గప్‌కుని. మరి ఈ నల్ల బట్టలు వేసుకుంటారు చూడండి. స్వామి అయ్యప్ప. అందులో ఒకడు గురుస్వామి అని ఉంటాడు. ఆ గురుస్వామికి వీళ్ళందరూ చాలా ఒబే అయ్యి ఉంటారు. విధేయత కలిగి. మనందరికీ గురువు ఒక్కడే, పరమ గురువు. ఎవరిని గురువు అనొద్దు, తండ్రి అనొద్దు. పరమ తండ్రి ఒక్కడే, పరలోకమందున్న తండ్రి. మనం ప్రార్థన కూడా పరలోకమందున్న మా తండ్రి అని చేస్తున్నాం. మరి ఇంకెందుకు మిగిలినోళ్ళు మీకు ఆత్మీయ గురువులు, ఆత్మీయ తండ్రులని చెప్పటం? మన పరమ గురువు యేసు ప్రభు. ఆయనే మనకి చీఫ్ ప్రీస్ట్. మరి ఆయన గురు సంబంధమైన విషయాలు ఏంటనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. ఏంటంటే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘాన్ని కాయటానికి పరిశుద్ధాత్మ మనల్ని ఎందుకు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చి మీ మట్టుకు మిమ్ముని జాగ్రత్తగా ఉండుడి. మందను కాయటం విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. బీ కేర్‌ఫుల్ అని చెప్పుచు, నేను మీకు గొర్రెల కాపరిగా ఉన్నాను. ఇప్పుడు మీరు వారికి గొర్రెల కాపరి అయి ఉండవలెను. ఇంతవరకు నేను మిమ్మల్ని మేనేజ్ చేశాను గొర్రెల కాపరిగా ఉండి. ఇప్పుడు మీరు మందకు గొర్రెల కాపరిగా ఉండవాలి. నౌ ఇట్స్ యువర్ టర్న్. కాబట్టి ఈ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోవాలి. ఎట్లా అంటే నేను మీకు గొర్రెల కాపరిగా ఉన్నాను. ఇప్పుడు మీరు నా బాధ్యతలు మీరు తీసుకొని మీరు కొనసాగించాలి. ఈ ప్రజలు దేవునికి చెందినవారు. అతను వాటిని నాకు అప్పగించెను. ఎవరు? గురువు నాకు అప్పగించారు.
ఇప్పుడు ఆయన వాటిని మీకు అప్పగించారు. గురువు గారు నాకు అప్పగించారు. అన్యులకు సువార్త ప్రకటించుటకు నేను ఏర్పరచుకొనిన సాధనము. అప్పుడు ఆ ప్రజలందరినీ దేవునికి చెందిన వారుగా చేశాడు. ఈ ప్రజలందరూ దేవునికి చెందిన వారు విశ్వాసులు. వాటిని నాకు అప్పగించాడు. ఇప్పుడు నేను ఆయన వాటిని మీకు అప్పగించెను. టేక్ కేర్ ఆఫ్ మై షీప్, టేక్ కేర్ ఆఫ్ దెమ్ అని స్వరక్తమిచ్చి సంపాదించిన ఈ ప్రజలందరినీ ఆయన ఇప్పుడు మన చేతుల్లో, మీ చేతుల్లో పెడుతున్నాడు. జాగ్రత్తగా ఉండండి. మీరు మందకు సేవకులుగా ఉండవలెను. సేవ చేయించుకుంటానికి కాదు. వెరీ 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 సారీ. మీరు సేవ చేసేవారుగా ఉండాలి. మందకు సేవకులు. ఈ దినం మన యొక్క టైటిల్ కూడా మరి ఆహ్, స్ మా అదే రాశాను నేను. మందకు సేవకులుగా ఉండటం అనేది. మందకు సేవకులు. అది మన టైటిల్ ఈ దినం. మీరు మందకు సేవకులుగా ఉండాలి. ఈ ప్రజలు దేవునికి చెందినవారు కాబట్టి మీరు వారికి సేవకులుగా ఉండవలెను. యోహాను సువార్త 21వ అధ్యాయంలో యేసు ప్రభు పునరుత్థానం అయిన తర్వాత గల్లీ సముద్రం దానికి వెళ్ళి ఏమైనా ఉన్నాయా? ఆకలేస్తుంది అని అడిగినప్పుడు రాత్రంతా శ్రమపడ్డం గాని ఒక్క చేప కూడా దొరకలేదంటే, సరే ఇటువైపు వేయండి వల అని చెప్తారు. అప్పుడు పేతురు ఏమంటాడంటే, రాత్రంతా వేశాము. ఒక్కోసారి మనమైతే మాకు తెలీదేటి రాత్రంతా ఏసామని చెప్తుంటే, మళ్ళీ ఇటేయమంటావు అని మనం రివర్స్‌గా మాట్లాడొచ్చు ఒక్కొక్కసారి. అక్కడ పేతురు నీ మాటను బట్టి ఇవతల వైపు కూడా నేను వలేస్తానన్నప్పుడు సుమారుగా 153 చేపలు ఎన్నో పన్ని అది పక్క వాళ్ళు కూడా వచ్చి హెల్ప్ చేస్తే అప్పుడొచ్చింది. ఆ చేపలు కాల్చుకుని అక్కడ రొట్టెతో ఆయన భోజనం చేసిన తర్వాత పేతురుని అడుగుతారు 3 సార్లు. పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమిస్తున్నావా? అంటే పేతురు మూడోసారి వ్యసనపడి ప్రభువా నీకన్నీ తెలుసు. నన్ను రెట్టించి అడుగుతున్నావు. నేనేం చేస్తున్నానో నీకే తెలుసు అన్నప్పుడు, ఒకసారి అడిగినప్పుడు నేను ప్రేమిస్తున్నా అంటాడు. రెండోసారి అడిగినప్పుడు ప్రేమిస్తున్నానంటే అలా నా గొర్రెలను మేపుము అంటాడు. ఆ తర్వాత నా గొర్రెలను కాయుము. మేపుము, కాయుము. వాచ్ మై షీప్. ఆ విధంగా మరి ప్రభువు ఈ బాధ్యతలన్నిటిని పేతురుకి అప్పగించారు. నీవు కేఫా అనబడదువు. ఈ రాతి మీద నా సంఘాన్ని స్థాపిస్తాను అని పేతురుతోటి చెప్పిన విషయాలు మనకి తెలుసు. అయితే మరి పేతురు నా గొర్రెలను మేపుము, నా గొర్రెలను కాయము, టేక్ కేర్ ఆఫ్ మై షీప్ అని చెప్పినప్పుడు పేతురు తదుపరి పరిశుద్ధాత్మను పొందుకున్నాక పెంతుకొస్తు దినాన్న మరి ఆయన ప్రసంగించినప్పుడు 3000 మంది బాప్తిస్మం తీసుకుని మొట్టమొదటిగా సంఘం ఆవిర్భవించింది. పెంతెకొస్తు దినాన సంఘం ప్రారంభించబడింది. ఆ దినం నుంచి ఈ దినం వరకు అనేకమైన శాఖోపశాఖలుగా క్రైస్తవ సంఘం అభివృద్ధి చెందింది. మెట్టుకు ఏదైనా సరే మనమందరము ఒక సార్వత్రిక సంఘంలోని సభ్యులు. వి ఆర్ ఆల్ మెంబర్స్ ఇన్ ది యూనివర్సల్ చర్చ్. ఇక్కడ రకరకాల నామాలతోటి ఈ సంఘాలు ఉన్న మనమందరము సార్వత్రిక సంఘ సభ్యులం. అయితే ఈ సంఘం ఏ విధంగా ఉండవలెనో ఆది క్రైస్తవ సంఘంలో ప్రారంభించబడిన సంఘము పౌలు గారు పరిచర్య చేసి స్థాపించిన సంఘాలు పౌలు గారు చివరిగా ఇంక మీరు నా ముఖం చూడరు. ఈ విషయాలన్నీ జాగ్రత్త పెట్టుకోండి. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ మందను కాయండి అని ప్రభు పేతురుకి చెప్పాడు. ఇక్కడ పౌలు గారు మనకి చెప్తున్నారు. అయితే ప్రస్తుతం సంఘముల యొక్క పరిస్థితి ఎలా ఉందో ఒకసారి గమనిద్దాం. ప్రస్తుతం సంఘాలు ఎలా ఉన్నాయంటే బిజీ ఫర్ గాడ్ బట్ ఎంప్టీ ఆఫ్ ట్రూత్. అది టుడేస్ చర్చ్ ఎలా ఉందంటే పెద్ద దొంగ ముగ్గురు మోస్తున్నారు. ముందేమో పాస్టర్ గారు, మధ్యలోనేమో సంఘ సభ్యులు,
వెనకాలేమో ఎల్డర్స్, వీరందరూ మోస్తున్నారు. ఏంటి భారం అంటే ఎప్పుడు చూసినా బిజీ. నేను కువైట్కి వచ్చి ఓసారి 98లో, తర్వాత 2000లో మా అమ్మగారు మా తమ్ముడు కువైట్కి వచ్చినప్పుడు జూన్ 27వ తేదీ మా నాన్నగారి బర్త్డే అయితే, అప్పుడు జూన్ 27వ తేదీన మా ఇంట్లో ప్రార్థన పెట్టుకుందామని అడిగితే అందరూ మాకు ఇది ఉంది అది ఉంది అని చెప్తున్నారు. ఐ వాజ్ వండర్డ్. హోల్ వీక్ అందరూ బిజీ. నేను ఎప్పుడు పెట్టుకోవాలరా బాబు అని చాలా ఆలోచించాను. అప్పుడు నాకు అదే రోజున ప్రార్థన పెట్టుకోవాలి, గృహ కూడికల వారిని సంప్రదించమని చెప్పారు. అప్పుడు ఇన్ని విషయాలు నాకు తెలీదు, నేను కొత్త. ఇక్కడ చూస్తే హెవీ ప్రోగ్రామ్స్, టూ మెనీ యాక్టివిటీస్. అందులో డాక్టరీన్ ఏమీ లేదు, అంటే ప్రీచింగ్ ఏమీ ఉండదు, కానీ ప్రోగ్రామ్స్ మాత్రం ఎక్కువ ఉన్నాయి. బిజీ సర్వింగ్ బట్ నాట్ గ్రోయింగ్, వర్క్స్ వితౌట్ విజ్డమ్. నేను సంఘాలకు చెప్తున్నాను ధైర్యంగా, సంఘంలో సువార్త లేదు. సువార్త లేకపోతే సంఘం ఎలా అభివృద్ధి చెందుతుంది? ఓన్లీ బిజీ సర్వింగ్. అనేకమైన కార్యాలు జరుగుతున్నాయి, కానీ మరి జ్ఞానము లేని కార్యాలు అవన్నీ. క్యారీయింగ్ ట్రెడిషన్ నాట్ ట్రూత్. దేవుని వాక్యములో నిజము ఏమై ఉన్నదో అది పాటించటలేదు. పారంపర్యంగా వచ్చుచున్న ఆచారాలు పాటించుతున్నారు. రిలిజియన్ రిప్లేసెస్ రెవల్యూషన్. ఫలానా అప్పుడు ఆయన ఎలా చెప్పారు కాబట్టి మనం అలాగే చేద్దాం. ఫలానా సంఘం ఇలా ప్రారంభించబడింది కాబట్టి ఇలాగే చేద్దాం. దెర్ ఇస్ నో చేంజ్. వాక్యంలో ఏమి సత్యం చెప్పబడుతుందో దాన్ని పక్కన పెట్టేసి ట్రెడిషన్ ఫాలో అవుతున్నారు. ఓవర్ వర్క్డ్ సెయింట్స్, చాలా కష్టపడి పని చేస్తున్నారు, బట్ నో సౌండ్ డాక్ట్రిన్, నో స్ట్రెంగ్త్. అండర్ఫెడ్ సోల్స్, ఆత్మల భారము లేకుండా చాలా ఓవర్ వర్క్ చేస్తున్నారు సెయింట్స్. సంఘంలో ఉన్న వారందరూ చాలా ఎక్కువగా పని చేస్తున్నారు, టైర్ అయిపోతున్నారు, ఓవర్లోడ్ అయిపోతున్నారు. ప్లీజ్డ్ లీడర్స్, స్టార్వింగ్ మెంబర్స్. అంటే మరి లీడర్స్ ఎలా ఉన్నారంటే వారిని చక్కగా మైమరిపించే పరిస్థితుల్లో ఉంటున్నారు. ప్లీజింగ్. మెంబర్స్ ఏమో స్టార్వింగ్. క్రౌడ్స్ ఇంక్రీజ్, డిసర్న్మెంట్ డిక్రీజెస్. ఈ రోజున చూస్తే సంఘం ఎంత బల్క్గా ఒబెస్ అయింది ఉందంటే, సారీ టు యూజ్ దిస్ వర్డ్, సంఘం ఎంత కొవ్వి ఉంది అని చెప్తే ఎంతమంది సంఘానికి వస్తున్నారనే చూసి కాపర్లు చాలా హ్యాపీగా ఉంటున్నారు. అందులో ఎంత ఉపయోగకరమైన, ఎంతమంది రక్షించబడిన వారు అని చూస్తే అక్కడ మరి ఎక్కువ ఉండట్లేదు. ఇక్కడ 7 రెడ్ ఫ్లాగ్స్ సంఘానికి సంబంధించి చెప్పబడుతున్నాయి. ఏంటంటే మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో ఏమని చెప్పబడిందంటే, మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో ఏమని చెప్పబడిందంటే, వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు, ఈ పునాది క్రీస్తు యేసే. ఇట్ ఈస్ ఆల్రెడీ ఫౌండేషన్ లేడ్ బై క్రైస్ట్. మళ్ళీ నువ్వు వచ్చి రెడ్డిచ్చి మొదలెట్టినట్టు నువ్వు ఒక వేరే టైపు పునాది వేయవద్దు, వేరే డాక్ట్రిన్ వద్దు. మన సంఘం అంతా కట్టబడింది ఈ వాక్యం మీదే. అది బాసీ లీడర్స్ అంటే పెత్తనం చేసే నాయకులు ఎక్కువైపోయారు. ఇలాగే చెయ్యి అని బాసిజం, డూ వాట్ ఐ సే అనే బాసీ లీడర్స్ ఎక్కువైపోయారు. అది సంఘానికి చాలా ప్రమాదం. రాంగ్ టీచింగ్, వారికి ఏది తోస్తే అదే చెప్తూ ఉంటారు. మనకి 5 సోలాస్ ఉన్నాయి. వాక్యమే ప్రధానం,
ఎవ్రీథింగ్ ఇస్ బైబిల్ ఈజ్ ద అథారిటీ. నువ్వు వేరే వేరే కల్పనా కథలు వేయొచ్చు, చెప్పవద్దు. రాంగ్ టీచింగ్. మనీ అబౌవ్ ఆల్. మీరు ఏది చెయ్యండి, ఏది చెప్పండి. దశం భాగాలు ఇస్తున్నారా లేదా? ఇదే ప్రతి సంఘంలో ఉంటున్న పరిస్థితి ఈ రోజుల్లో. సంఘంలో ప్రేమ లేదు. అందుకని ఎఫెసు సంఘానికి దూత ఏమి రాసింది? నీకు ఆదిలో మొదటిలో ఉన్న ప్రేమ నీలో తక్కువగా ఉంది కాబట్టి నేను నీ మీద ఈ నెపము మోపుచున్నాను. నీవు ఆది ప్రేమను ఉంటే నీకు ఓకే, అదర్వైజ్ నీ దీపస్తంభాన్ని తీసేస్తాను అని. నో కరెక్షన్ ఆఫ్ సిన్. ఖండించుము, బుద్ధి చెప్పుము, అవన్నీ తిమోతి పత్రికలో పౌలు గారు తిమోతికి చెప్పాడు. నీవు ఈ విధంగా మరి సంఘంలో ఉండు అని. ఖండించుము, బుద్ధి చెప్పుము అంటే చక్కగా కౌన్సిలింగ్ చేయాలి సాఫ్ట్గా. అంతేగాని యు ఆర్ లైక్ దిస్ అని అది వాళ్ళని హర్ట్ అయ్యేటట్టు మాట్లాడటం కాదు. కరెక్ట్ చేయాలి సిన్. చక్కగా మంచిగా కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయాలి. అట్లా కాకుండా మరి చేస్తే ఇప్పుడు ఎలా ఉందంటే వారు తప్పు చేస్తున్నా వారు తప్పునేమి చెప్పకూడదు. షుగర్ కోటెడ్ గాస్పుల్ కావాలి. అంటే పైకి తీపిగానే ఉండాలి. షుగర్ కోటెడ్ గాస్పుల్ అంటే మీకు అర్థమైపోయింది. కొంచెం ఘాటుగా చెప్పకూడదు, ఏదిని కరెక్షన్ చేయకూడదు. ఈరోజు చిన్నపిల్లలను కూడా ఇది చెయ్యొద్దంటే వాళ్ళ కోపం వస్తుంది. వాళ్ళు ఎలా చేయాలనుకుంటే అలాగే చేస్తారు. వర్షిప్ ఫీల్స్ లైక్ ఎ షో. అది ఒక పెద్ద షో కింద అయిపోతుంది. నేను టీవీలో కనిపిస్తున్నానా లేదా, నేను పిక్చర్స్లో కనిపిస్తున్నానా. మరి ఈ రోజుల్లో మీడియా ఎక్కువైపోయింది. మీడియాలో ఫుల్ కవరేజ్ ఉందా లేదా నాది, ఆ విధంగా అయిపోయింది వర్షిప్. ఆరాధన అంటే దేవుని సన్నిధి మన మధ్యకు వచ్చి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మనం చేసే ఆరాధనకి ప్లీజ్ అయ్యి అక్కడి నుంచి మన మధ్యకు వస్తాడు. అది వదిలేసి అదొక షో కింద అయిపోయింది. నో గ్రోత్ ఇన్ ఫెయిత్. విశ్వాసములో ఎదుగుదల లేదు. ఈ 7 సంఘానికి చాలా డేంజర్ ఫ్లాగ్స్. మొదటి హెచ్చరిక, రెండవ హెచ్చరిక ప్రమాద హెచ్చరికలు. వరద వస్తున్నప్పుడు ఎలా వేస్తారో అలాగా వెన్ జీసస్ ఈజ్ నో లాంగర్ ద సెంటర్. ఈ విధంగా ఉంటే ద గ్రేటెస్ట్ రెడ్ ఫ్లాగ్, యేసు ఆ సంఘంలో నివసించుడు, ఆ సంఘంలో ఉండడు. ఈ విషయాలు నేను మరి చెప్పి చాలా మందిని చైతన్యవంతం చేయాలి. ఎందుకంటే నేను కూడా ఒక పాస్టర్ గారి అబ్బాయిని కాబట్టి నా తండ్రి నాకు అప్పగించిన బాధ్యత మేరకు నేను ఎంతో శ్రద్ధతో ఈ విషయాలన్నీ సేకరించి నా తండ్రి దగ్గర నుంచి నాకు సంక్రమించిన జ్ఞానము, నా తండ్రి దగ్గర నుంచి నేను నేర్చుకున్న విషయాలు, మిషనరీస్ దగ్గర నుంచి నేను పొందిన అనుభవాలు, ఇవన్నీ మేళవించి నాకున్న భారంతో మీకు ఈ విషయాలన్నీ నేను మీకు తెలియజేస్తున్నాను. ది చర్చ్ ఈజ్ నాట్ ఎ మ్యూజియం ఫర్ సెయింట్స్. చాలామంది అనుకుంటారు మరి కొంత ఇక్కడ అందరూ సెయింట్స్ పరిశుద్ధులే ఉంటారు అనుకుంటారు. పరిశుద్ధుల సంఘం, పరిశుద్ధుల సహవాస సంఘం అంటే వాళ్ళందరూ సెయింట్స్ అనమాట. బట్ చర్చ్ అంటే అది కాదు. ఇట్స్ ఎ హాస్పిటల్ ఫర్ సిన్నర్స్. ఎవరైతే రోగులుగా ఉంటారో పాపముతోటి వారందరూ ఇన్పేషెంట్స్గా జాయిన్ అయ్యే ప్రదేశమే సంఘము. ఇట్ ఈస్ నాట్ ద హెల్దీ హూ నీడ్ ఎ డాక్టర్. మార్కు సువార్త 2వ అధ్యాయం. ఆరోగ్యవంతుల కోసం దేవుడు ఈ లోకంలోనికి రాలేదు. మార్కు సువార్త 2వ అధ్యాయము 17వ వచనము చూడండి. యేసు ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యము కలవారికి వైద్యుడు అక్కరలేదు, నేను పాపులను నే పిలవచ్చి తిని గాని నీతిమంతులను పిలవ రాలేదని వారితో చెప్పెను. సంఘానికి వచ్చేవారు అనేక మంది వ్యాధిగ్రస్తులు ఉంటారు, పాపములతో బాధపడేవారు. వారందరూ ఆ సంఘంలో అడ్మిట్ అవ్వడానికి వస్తున్నారు. అంటే
పాపము చే బంధించబడిన వారు సంఘానికి వస్తే "ఆ, వీడు ఇలాంటి వాడు, ఇది ఇలాంటిది" అని అక్కడున్న సెయింట్స్ వాళ్ళంటే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ వీక్ రారు. వాళ్ళని చేరదీసి వారికి కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మనం దయచేసి వారిని ఎంకరేజ్ చేసి వారిని కౌన్సిలింగ్ చేసి మంచి మార్గంలో నడిపించవలసిన బాధ్యత మనది. మందలో మనం చేయవలసిన పని అది. ఎందుకంటే యేసుక్రీస్తు ఈ లోకంలో పాపుల కొరకై వచ్చాడు కానీ ఆరోగ్యవంతుల కొరకు రాలేదు. అందుకు చేత రోమా పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం కూడా ఒకసారి మనం చూసుకుని, రోమా పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము అక్కడేమనుందంటే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. సో నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడు. కాబట్టి నో వన్ ఈజ్ బియాండ్ హిస్ గ్రేస్, ఎవ్రీ వన్ ఈజ్ వెల్కమ్ హియర్. ఇది కేవలం పరిశుద్ధుల కోసమనే కాదు, ఇది అందరి కోసం, సంఘం. అదే క్రైస్తవత్వానికి హిందూత్వానికి ఉన్న మేజర్ డిఫరెన్స్. హిందూ దేవాలయాల్లోనికి అందరినీ ప్రవేశం ఉండదు ఒక్కొక్కసారి, కానీ క్రైస్తవ దేవాలయంలోనికి అందరికీ ప్రవేశం, అందరూ అర్హులే. ఇక్కడ మనం చూస్తే క్రిస్టియన్ గ్రోత్ రోడ్ మ్యాప్ అని ఇక్కడ కనిపిస్తుంది. 8 అంశాలు ఉన్నాయి ఇక్కడ. అన్నీ మనం ఇప్పుడు చదవలేం కానీ కొన్ని జస్ట్ చెప్తాను. నెంబర్ 1 ఏంటంటే మనము దేవునికి సమీపముగా జీవించాలి. ఎలా అంటే ద రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో మరి రిలేషన్, సహవాసం ఏ విధంగా అంటే మనము ప్రార్థన ద్వారా, ధ్యానం ద్వారా దేవునికి సన్నిహితులమవుతాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనంలో మీరు నా యందు, చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం, నా యందు నిలిచియుండుడి, మీరు మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపలేరు. కాబట్టి మనము క్రీస్తులో జీవించాలి. రెండవది, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనము పఠించాలి. దేవుని వాక్యాన్ని నిత్యము జాగ్రత్తగా మనము పఠించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే అది అన్నిటికంటే ముఖ్యమైనది. యాకోబు పత్రికలో 1వ అధ్యాయము 22వ వచనం ఉంటుంది. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండుడి. డోంట్ లిజన్ సింప్లీ. ఆ వాక్యం ఏం చెప్తుందో దాన్ని అర్థం చేసుకుని దాన్ని ధ్యానించి నెమరు వేసి దాని ప్రకారంగా జీవించటానికి మనం ప్రయత్నించాలి. మరి ఇతరులకు మనము చేయగలిగిన సహాయము చేయవలేను. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 40వ వచనంలో అక్కడ ఏం చెప్పబడిందంటే, అందుకు రాజు మిక్కిలి అల్పుడైన ఈరా సహోదరులో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరి. మానవ సేవయే మాధవ సేవ అని చెప్తూ ఉంటారు. మనం ఎవరికైతే సహాయం చేస్తామో అది దేవునికి చేసినట్టుగా అక్కడ రాజు మిక్కిలి అల్పులైన వీరికి మీరు సహాయం చేసితిరి కాబట్టి నాకు చేసినట్టే అనేసి గొర్రెల్ని మేకల్ని విడదీసినప్పుడు అక్కడ చెప్పబడుతున్న విషయం ఇది. అందుచేత మరి ఫెలోషిప్ అంటే సహవాసం, పరిశుద్ధుల సహవాసం. మనము చర్చ్కి వెళ్ళినప్పుడు అక్కడ అందరితో కలిసి సహవాసం చేసినప్పుడు మనకు ఒక రకమైన చక్కటి సంతృప్తి కలుగుతుంది, ఆత్మీయ సంతృప్తి. ఆరాధించాలంటే చర్చ్కి వెళ్ళాలా? టీవీలో చూడొచ్చు కదా, లైవ్లో వస్తుంది కదా, చూడొచ్చు కదా, చర్చికి వెళ్ళాలా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వీక్ చెప్తాను చర్చికి వెళ్ళకపోవటం వల్ల వచ్చే నష్టాల గురించి. ప్రేయర్ఫుల్ లైఫ్,
ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రతి విషయంలోనూ మీరు కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి. ఎల్లప్పుడూ సంతోషించుడి, ఆనందించుడి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. దేని గురించి చింతపడవద్దు, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు ఆరాధనకు వెళ్ళి, సంఘానికి వెళ్ళి మీ యొక్క విన్నపాలు దేవునికి తెలియచేయండి. ఆయన వింటాడు, ఆయన మీకు అనుగ్రహిస్తాడు. మనము క్రీస్తును పోలి మరి నడుచుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 32వ వచనంలో ఉన్న ప్రకారంగా, ఒక్కని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించుడి. ఈ రోజుల్లో ఈ క్షమాపణ గుణమే లేదు ఎవరికి. నువ్వెంత నేనెంత అని చూసుకుంటున్నారు. ఇదే కాకుండా ఎప్పుడు ఒకటే కాన్సెప్ట్. మనము సంఘంలో నుంచి బయటకు వెళ్ళి, అంటే సంఘం నుంచి విడిచేసి కాదు, దేవాలయము బయటకు వెళ్ళి మనము సువార్తను ప్రకటించాలి. అటువంటిది సంఘం లోపలికి లోకాన్ని తీసుకుని వస్తున్నాం. బయట నుంచి మనుషులను తీసుకుని వచ్చి సంఘంలో గలాట చేస్తున్నాం. లోకం సంఘంలోనికి వస్తుంది, పాలిటిక్స్. మనము లోకంలోనికి వెళ్ళి చేపలు ఎక్కడున్నాయో అక్కడికి వెళ్ళి ఆ చేపలు పట్టి దేవునికి శిష్యులుగా తీసుకురావాలి. అది మానేసి మనము లోకాన్ని సంఘంలోనికి తీసుకుని వస్తున్నాం. ఇది చాలా చాలా దుఃఖకరమైన విషయం. మరి పౌలు గారు ఆ రోజుల్లో పెద్దలందరినీ పిలిచి మీరు ఈ విధంగా ఉండండి అంటే, ఈ రోజున సంఘాలన్నీ ఈ విధంగా ఉన్నాయి. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనము, ఈ లోక మర్యాదను మీరు అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నడని మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. ఇక్కడ అలా కాదు, మన చిత్తం దేవుని చిత్తం కింద మార్చేస్తున్నారు. నియామకాల్లో కానీ దేంట్లో కానీ మన చిత్తం దేవుని చిత్తం. జస్ట్ టేకింగ్ అప్రూవల్ ఆఫ్ గాడ్ అకార్డింగ్ టు అవర్ విష్. ఆ విధంగా కాకుండా మరి మొదటి దశలోని పత్రికలో మిగిలి ఉన్నాయి. లివ్ యువర్ ఫెయిత్, విశ్వాసం కలిగి జీవించుము అని ఇవన్నీ కూడా సంఘానికి సంబంధించినవి. ఈ రోజున మరి గురు సంబంధమైన నా మందను కాచి కాపాడుము. నా మంద, టేక్ కేర్ ఆఫ్ మై షీప్. నేను వెళ్ళిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీతో వస్తాయి. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు సంఘాల్ని చీల్చటానికి ప్రయత్నాలు చేస్తుంటారని చెప్పి పౌలు గారు ముందుగానే చెప్పాడు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండి నా మందను మేపుము అని చెప్తున్నారు. ఈ విధంగా మరి పౌలు గారు తన సంఘ పెద్దలందరినీ పిలిచి, ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మల్ని నేను అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. కాబట్టి ఒక గొర్రెల కాపరి మందను చూసుకొనను, కానీ చివరకు వారిని దేవునికి అప్పగించును. చక్కగా వాటిని మేపి మంచి ఆత్మీయాహారము మేతపెట్టి వారిని ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించవలేను. అది ఆ కాన్సెప్ట్ తోటి మీరు పనిచేయండి. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపుము అని తిమోతికి పౌలు గారు ఆ బాధ్యతలు అప్పగించే విషయంలో చెప్తున్నారు. వారు ఎల్లప్పుడూ తమంతట తానుగా నిలబడగలరనేది లక్ష్యం. వాళ్ళంతట వాళ్ళు స్పూన్ ఫీడింగ్ ఉండకూడదు. మళ్ళీ అయ్యా ఇది చేయనా వద్దా, వద్దు, ఇక్కడ వచ్చి సేమ్ అది రెసిప్రొకేట్ చేస్తారు. అలా కాదు, తామంతట తాముగా నిలబడగలరనేది.
ఏమి నా దగ్గర నువ్వేం నేర్చుకున్నావో ఆ సంగతుల్ని ఇతరులకు బోధించడానికి సామర్థ్యం, కెపాసిటీ, కలేజా ఉన్న మనుషులను వారికి అప్పగించింది. అంతేగాని అల్లాటప్ప వాళ్ళందరికీ ఇలాంటి బాధ్యతలు అప్పగించొద్దు అని పౌలు గారు క్లియర్గా చెప్తున్నారు. కాబట్టి మరి మరియు వారి స్వంత గొర్రెల కాపర్లుగా మారండి. ఏదో హైర్డ్ ఈ రోజుల్లో ఎలా ఉందంటే పెయిడ్ పెయిడ్ పాస్టర్స్ అందరూ. అంటే జీతగాళ్ళలా కాదు పని చేయటం. సొంత సొంతవాడు ఎలా చేస్తాడో సొంత కాపర్లుగా, గొర్రెల కాపర్లుగా మారండి. అంతేగాని డోంట్ బిహేవ్ లైక్ ఎ పెయిడ్ ఎంప్లాయీ. మనము ప్రజలను చూసుకోవడమే కాదు, మనము ఇతరులను పట్టించుకునే మరియు సన్నద్ధము చేయగల వ్యక్తులను సన్నద్ధం చేయుచున్నాము అని ఈ బాధ్యతలన్నీ కూడా మరి పౌలు గారు తిమోతికి కూడా కొన్ని విషయాలు తెలియజేస్తూ పంపిన పని ఆయన ఎందు నిమిత్తమై పంపాడో, ఆయన పౌలు గారిని దేవుడు ఎందుకు ఎంచుకొని పంపాడో మరి నేను దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను. ఈ పరిచర్య ఎవరు అప్పగించారు? పేతురు గారికి దేవుడు యేసు ప్రభు ఈ లోకంలో ప్రత్యక్షంగా అప్పగించాడు. కానీ పౌలు గారికి పరలోకం నుంచి స్వరముతో యేసు పరిచర్య అప్పగించారు. కాబట్టి యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. ఇక్కడ రన్నింగ్ రేస్‌లో ఉన్నారు. పౌలు జీవితము పంపబడిన పని గురించి ఒక ఒక ప్రత్యేకమైన మిషన్ తోటి దేవుడు ఆయన్ను ఎంచుకున్నాడు. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాదు. గురి చూసి పరిగెడతాను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడట్లేదు. ఎటువైపు గాలి వీస్తే అటువైపు వెళ్ళిపోతున్నారు ఈ మధ్య. ఎటువైపు ఫాయిదా ఉంటే అటువైపు జాయిన్ అయిపోతున్నారు. అట్లా కాదు. నేను గురి చూసి పరిగెత్తువాడను. గురి చూడకోకుండా నేను పరిగెత్తువాడను కాదు అని మరి పౌలు గారు తన జీవితం గురించి చెప్పుచు మరి ఆయన ఎందు నిమిత్తమైతే పంపబడ్డాడో ఆ పరుగును మరి యేసుచే ఇవ్వబడిన పని. ఎవరిచ్చారు ఈ పని? యేసుచే. ఇక్కడ లోకల్‌గా భూమి మీద ఉన్న బిషప్‌లు, డాక్టరేట్‌లు, గ్రేట్ రెవరెండ్స్, మోడరేటర్స్ ఇచ్చిన పని కాదు. ప్రభు మనకిచ్చాడు. మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించుడి. సంస్కారం తీసుకుంటున్నప్పుడు ప్రతి ఒక్కరికి యాజకుడు ఏం చెప్తాడు? ప్రభువు తిరిగి వచ్చు పర్యంతము మీ మరణ పర్యంతము క్రీస్తు యొక్క శరీర మరణ పునరుద్ధానములను మీరు ప్రచురించబద్దులై ఉన్నారు. ఇట్స్ మ్యాండేటరీ ఎవాంజలిజం. ప్రతి ఒక్కరూ చేయవలసిన వారమై ఉన్నాం. మనం పరిశుద్ధ సంస్కారాలు తీసుకున్నప్పుడు అది మనకి ఉచితము. అయితే మనం ఇది చేయవలను. కాబట్టి యేసుచే ఇవ్వబడిన పని ఇది మనందరికీ, పౌలు గారికే కాదు. ఈ పరుగులో మనమందరము, ఈ పందెంలో మనమందరము మరి పరుగు పెడుతున్నాము. మన పని పౌలు దేవుని కొరకు పనిచేసెను. ఇతర మార్గము కాదు. వేరే వాళ్ళ కోసం కాదు. ఆయన స్ట్రెయిట్‌గా దేవుని ఆదేశం మేరకు ఆయన పనిచేశాడు. మరి వేరే మార్గంలో పని చేయలేదు. ఆయన పంపిన పని ఆయన చేశాడు. ముగింపు రేఖ అతని జీవిత చివరిలో ఉందింకా. ఫైనల్ అయిపోయింది. ఆయనకి తెలిసిపోతుంది. నేను మళ్ళీ తిరిగి రానింకా. అంచేత దీన్ని క్లోజ్ చేయాలని ఆ సంఘ పెద్దలకి మీరు ఐయామ్ రీచింగ్ మై డెస్టినేషన్. నేను ఈ పరుగు పందాన్ని తుదముట్టించబోతున్నాను. కాబట్టి నేను మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసం కాపాడుకొన్నది. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ఇక్కడ సవాలు ఏంటంటే మనందరికీ మనం మన పరుగుని కూడా మనం ముగించవలెను. ఎందుకంటే మనందరం ఈ పరుగులో ఉన్నాం. ఇది రన్నింగ్ రేస్‌లో పౌలు గారు ఒక్కళ్ళు లేరు. అందుకనే ఈ పిక్చర్ చూపిస్తున్నాను మీకు. ఇక్కడ అందరూ ఉన్నారు.
వీరిలో మనం కూడా ఉన్నాము. మనం కూడా మన పరుగుని తుదముట్టించవలసిన వారమై ఉన్నాము. అప్పుడు మనము మరి నీతి కిరీటం మనం కూడా పొందవలసి ఉన్నది కాబట్టి, మనము కూడా మన పరుగుని తుదముట్టించవలసిన వారమై ఉన్నాము. దేవుడు ఈ కొద్ది వాక్యమును దీవించునుగాక. ఆమేన్.